హాయ్ అండి. మాకైతే ఊళ్ళోకి చేపలైతే అమ్మొచ్చినాయండి. ఇంకా వీళ్ళైతే గంగ చేపలట, గంగలోనే పట్టారంట. ఇట్లాంటి చిన్న చేపలు ఇప్పుడైతే అక్కడనే దొరుకుతాయండి, మనకు చెరువులలో అయితే దొరికాయి. సో మన సైడ్ అయితే ఇప్పుడు వర్షాకాలంలో దొరుకుతాయి అనుకుంటా. ఇసువంటివి కూడా దొరికాయండి. ఇక బుడ్డ జిమ్మలు, ఈ బొత్తలలో షేది ఉంటుంది కదా, గట్లాంటివి అయితే దొరుకుతాయని నాకు తెలుసు. సో వాళ్ళైతే గంగ చేపలు కొడిపలు అని అయితే వచ్చారండి. చూడండి, కొడిపలు అంటే ఇవే. ఎందుకంటే వీటికి బొత్తలలా షేడ్ ఉండదు కదా, కొడిపలు అంటే ఇలాగనే ఉంటాయి. మనకైతే చిన్న చేపలు బుడ్డ జిమ్మలు అంటాం. బుడ్డ జిమ్మలు అంటే కొంచెం బొత్తలలో షేడ్ ఉంటుందండి. సో ఇవైతే అట్లా లేవు. సన్న పొట్టు ఉందండి, పొట్టు కూడా చక్కగా ఎంత అంటే కొంచెం ఉప్పేసి గిట్ల రాకంగానే మొత్తం పొట్టు అంతా చల్లగా ఉంది. అదంతా కూడా క్లీన్ అయిపోయింది. ఎక్కువ బండకేసి రాకవలసిన అవసరం కూడా లేదండి. ఉప్పేసి ఇట్లా ఇదే గచ్చులా రాగానే చాలా నీట్గా అయినాయి. ఇంకా నీట్గా అయినాయి. ఇప్పుడైతే చేతుల మీద వాటర్ పోసుకుంటున్నైతే ఇలాగ కడగడం జరుగుతుంది. మళ్ళీ కొంచెం ఉప్పేసి కడగాలి. సో ఇప్పుడు అయితే మొత్తం కింద ఉన్నది కాబట్టి ఎక్కువ కచర దాంట్లోకి వెళ్ళి అయితే వీటిని కాస్త శుభ్రం చేయాలి ఫస్ట్ అని చేస్తున్నాం. వీటి రేట్ వచ్చేసి 30 రూపాయలకు పావు కిలో అన్నారండి. అరకిలో తీసుకుంటే 50, కిలో తీసుకుంటే 100 అన్నారు. మేమైతే కిలో తీసుకున్నాం. ఇంకెందుకంటే బుత్తలలో చేదు లేదండి, చాలా బాగుంటాయి అంటే, టేస్ట్ కూడా బాగుంటాయి, నాకు కూడా తెలుసు. అందుకోసమనే తీసుకోవడం జరిగింది కిలా. చూడండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం బండగేసి ఇట్లా రాకేటప్పుడైతే అంత ఏమంటారు, ఇచ్చుకోపోతాయండి కొన్ని చేపలు. కానీ ఇవి స్ట్రైట్గా కొడిపలు అంటే ఇవే ఏమంటారు, కులుకులు కావట్లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇంకా వీటిని శుభ్రంగా కడగడం అయితే జరుగుతుందండి. ఇవి ఎక్కువ శాతం అమ్మడం అయితే రాలేదు. ఒక్కసారి వచ్చింది చాలా రోజులకు ఒక్క ఆయన. మేమైతే కిలో తీసుకున్నాం. ఈ డబ్బాలో ఇంకింత ఉప్పు ఉందండి, ఆయంత పోసి కూడా శుభ్రం చేయాలని ఆయంత పోసి ఇలా అంటుంది. ఇంకేమన్నా పుట్టు ఉంటుంది కదా అక్కడక్కడ, ఇలా అనగానే పోతుందండి. నిజంగా పుట్టు కూడా చిన్నగా ఉంది, మొత్తం పొట్టు అంతా కూడా చిన్నగా ఉంది. ఈ ఉప్పేసి ఇట్లా అనగానే అంతే వెళ్ళిపోతుంది. ఇంకా నీట్గా అయినాయి చేపలు అయితే. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి కదా, అందుకోసమని ఉప్పేసి ఇలాగ పిసకడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఉన్నది కాస్త ఇప్పుడే శుభ్రం అవుతుంది. ఇంత కూడా శుభ్రం అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చేపలు అయితే పర్వాలేదండి, తీసుకోవచ్చు. పావు కిలోకైతే 30 అన్నాడు, అరకిలో అయితే 50 అన్నారు. ఇంకా వాటర్ అయితే వస్తున్నాను. ఇంకా అన్నీ కింద వస్తున్నాడు అబ్బాయి. ఈ ఫైనల్గా ఇక కడిగి ఇందులోనే వేస్తాం కాబట్టి ఇంకా ప్లేట్ కూడా శుభ్రంగా కడిగి అందులో వేద్దామని. చూడండి, ఇప్పుడు మళ్ళీ చేతుల మీదనే శుభ్రం చేయడం జరుగుతుంది. ఇట్లా కొన్ని వట్టి శుభ్రం చేస్తే నీట్గా శుభ్రం అవుతాయి కదా, అందుకని కొన్ని వట్టి శుభ్రం చేస్తున్నాం. ఓ అబ్బాయి కొట్టుకోబోతున్నాయి అని కూడా అన్నానండి. ఏం బోదలో కంగారు పడకంటున్నాడు. చూడండి, ఇలాగ కొన్ని పట్టుకుంటా ఇలాగ శుభ్రపరచాలి. డస్ట్బిన్ ఏమున్నా కూడా నీట్గా అవుతాయండి. వాళ్ళు కూడా బరాబరే జోకారండి, మంచిగానే వచ్చినాయి చేపలు కూడా. కిలో కదా, చాలా బాగున్నాయి. పర్వాలేదు, తీసుకోవచ్చండి. నేనైతే మళ్ళీ వస్తే దగ్గర వాళ్ళు అయితే చెప్పారు, మాకు కూడా చెప్పండి, మేము లేము కదా, వాళ్ళు లేట్గా వచ్చినట్టున్నారన్నారు. చెప్తాను అని అన్నాను. వస్తే వాళ్ళకు కూడా తీసుకుంటాను. మళ్ళీ వస్తే ఆగబట్టి ఫోన్ చేయమన్నారు. చెప్తాను మళ్ళీ వచ్చినాక. రేటు కూడా తక్కువనే అండి, టేస్ట్ కూడా బాగుంది. కర్రీ నేనైతే ఆల్రెడీ అయిపోయింది తినడం కూడా. ఇప్పుడు ఇంకా వీడియో అయితే లేట్గా ఎడిటింగ్ చేయడం జరిగింది కాబట్టి. చూడండి, ఇంకా గింత లేకుండా వేయిందండి కచ్చరా. పెట్టుకున్న పొట్టు చాలా శుభ్రమైంది. సాల్ట్ వేసి పిసుకుతున్నాం కదా, చాలా నీట్గా అయినాయండి. చేపలు కూడా కులుకులు కాలేదండి, ఎందుకంటే ఫ్రెషే, ఆ రోజే పట్టుకొచ్చిరంట. పట్టిన రోజే తీసుకొచ్చాం మీరు అన్నట్టు. ఒకరోజు ముందుగా పట్టి స్టోరేజ్ పెట్టడం కాదు, పట్టిన రోజునే పట్టుకొచ్చాం మీరు అన్నట్టు. చూడండి, ఇలా అన్నీ కూడా కొన్ని బట్టి శుభ్రం చేయడం జరుగుతుంది. చూడండి, నీట్గా ఇలాగా కడుక్కొని ఎటువంటి
కచ్చర కూడా లేకుండా ఇలాగ కడిగామండి. చేపల పులుసు చేస్తామండి. చేపల పులుసు చాలా బాగుంటుంది. చింతపండు నానబెట్టి ఉల్లిగడ్డ కాల్చి జీలకర్ర మెంతులు కాల్చి పౌడర్ చేసి ఎంత చక్కగా మీకు తెలిసే ఉంటుంది. మీకు వండడంలో ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. ఓకేనండి. ఫైనల్గా శుభ్రమైతే అయినాయి చేపలన్నీ కూడా. ఇంకా ఇంట్లో తీసుకోపోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. చూడండి, ఇలా కొన్ని మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసినాం, అట్లా అంపేస్తున్నాం. చూడండి, కిలో చేపలంటే మంచిగానే దిగినాయి. నెక్స్ట్ టైం అయితే కూడా తీసుకోవాలి అనిపించేంత బాగున్నాయండి. ఓకే, పర్వాలేదు. ఇంకా